liftoff of Vikram 1. నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో ఈరోజు సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గ రోజు. ఇప్పటి వరకు ఇస్రో విజయాలు చూసి మురిసిపోయాం. ఇప్పుడు శ్రీహరికోట గడ్డపై నుంచి ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అంతరిక్ష శిఖరాన్ని అధిరోహించింది. అది కూడా మన దేశీయ సంస్థ. స్కైరూట్ ఏరోస్పేస్ నిర్మించిన విక్రమ్-1 రాకెట్ మిషన్ ఆగమన్ పేరుతో విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లి దేశ సత్తాను, యువతరం ప్రతిభను, నైపుణ్యం, పట్టుదలను ప్రపంచానికి చాటి చెప్పింది. కేవలం ఇస్రో మాత్రమే కాకుండా మన దేశ యువ పారిశ్రామికవేత్తలు కూడా అద్భుతాలు చేయగలరని ఈ విజయం నిరూపించింది. ఒక స్టార్టప్ సంస్థకు ఈ ఘనత ఎలా సాధ్యమైంది? ఈ ఆకాశమంత విజయం మనకు అందిస్తున్న అవకాశాలేంటి? భారతీయ అంతరిక్ష పరిశోధనల్లో ఈ నవశకంపై నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు రఘునందన్ రావు గారు, ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు, అదేవిధంగా డాక్టర్ బైరిశెట్టి మల్లికార్జునరావు గారు, అంతరిక్ష వ్యవహారాల నిపుణులు. ఇద్దరికి నమస్కారం అండి. నమస్తే అండి. రఘునందన్ రావు గారు, స్కైరూట్ ఏరోస్పేస్ నిర్మించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి అసలు ఇంత పెద్ద స్పందన రావడానికి ఏంటి కారణం? ఈ ప్రయోగం అసలు ఎందుకు అంత ప్రత్యేకమైంది? అవునండి, మీరు అన్నట్టుగా ఈ రోజు చాలా చరిత్రాత్మకమైన రోజు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఇస్రో గత 6 దశాబ్దాలుగా నిర్మించిన ఒక బలమైన పునాది మీద ఒక స్టార్టప్ కంపెనీ తన ప్రయోగాన్ని చేయగలిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ విక్రమ్-1 స్కైరూట్ కంపెనీ వీరు 2018లో వీళ్ళు స్థాపించడం జరిగిందండి. అప్పటి నుంచి వాళ్ళు ఎన్నో ప్రయాసాలు చేసుకుంటూ ఒకటొకటిగా ఎన్నో ఈ రాకెట్కి సంబంధించిన వేరియస్ భాగాలు అయితేనేమి, దాని యొక్క ఉపగ్రహాలు అయితేనేమి, ఇవన్నీ కూడా వారు ఇటు వారి యొక్క ఆదిబట్లలో ఉన్న ఫెసిలిటీలో టెస్ట్ చేయడం అయితేనేమి, లేదా నాగపూర్లో సోలార్ ఇండస్ట్రీస్ అని అక్కడ, ఇంకా ఇస్రోలోనే శ్రీహరికోటలోనే వారు ఇవన్నీ టెస్టులు చేయడం జరిగిందండి. అయితే అంటే అంతరిక్ష పరిస్థితులని ఎర్త్ మీద క్రియేట్ చేసి వారు ఆ ప్రయోగాలు చేశారు. అయితే ఇవాళ ఒక పెద్ద సమస్యకి సమాధానం ఏం దొరికింది అంటే, మరి భూమి మీద అయితే ఇవి సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాయి, మరి అంతరిక్ష ప్రయాణంలో నిజంగా ఇది సరిచేస్తుందా లేదా అనే ఒక మీమాంస ఉండింది. సో అది కాస్త ఇవాళ నిరూపణ అయింది. ఎస్, ఒక భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ నిర్మించిన ఉపగ్రహం కూడా, ఒక వాహక నౌక కూడా ఉపగ్రహాలని భూమి నుంచి కక్షలోకి తీసుకెళ్ళగలుగుతుంది. అంటే ఒక్క మాట మన ప్రేక్షకులకి ఇవాళ మనం ఏం జరిగిందని చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అంటేనండి, సుమారుగా 15 నిమిషాల 30 సెకండ్స్ల కాల వ్యవధిలో దగ్గర 30,000 కిలోల బరువున్న ఈ యొక్క విక్రమ్ అనే ఒక వాహక నౌక 350 కిలోల బరువున్న ఉపగ్రహాలని భూమి నుంచి 450 కిలోమీటర్ తీసుకెళ్లి అక్కడ ఒక కక్షలో పెట్టడం జరిగిందండి. సో ఇది శాస్త్రవేత్తలు అనుకుంటున్నట్టుగానే, అంటే మొత్తం 4 దశల్లో ఉన్న ఈ రాకెట్ తన ఇంధనాన్ని మండిస్తూ వాళ్ళు నిర్ణయించిన మార్గంలో ప్రయాణం చేస్తూ ఇది కక్షలో పెట్టడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఇస్రో అయితే ఎలా అయితే ఇస్రో తన పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మిషన్స్ ఎలా చేస్తుందో ఎగ్జాక్ట్గా అదే చేయడం జరిగింది. అయితే ఒక్క మాట ఇక్కడ చెప్పొచ్చు అంటే, ఇది కేవలం ఒక స్కైరూట్ ఒక విజయమే కాదండి, ఇది రానున్న రోజుల్లో ఈ ఒక అంతరిక్ష రంగంలో ఏదైతే $1 ట్రిలియన్ బిజినెస్ ఏదైతే ఉందో, ఇప్పటికైతే ఇస్రో కేవలం, అంటే మన భారతదేశం కేవలం 2% మాత్రమే దాంట్లో వినియోగించగలుగుతోంది. కానీ ఇది ఒక బిలియన్, అంటే ఇప్పుడు ఒక అంచనా ఏం చెప్తుంది, 2030 కల్లా ఒక కొన్ని $1 బిలియన్, అదేవిధంగా అలానే వెళ్తూ 2050 కల్లా ఇది లక్షల కోట్ల రెవెన్యూని ఆర్జించే ఒక సెక్టర్గా మారబోతోంది. ఆ దిశ వైపు ఆ ఒక రెవెన్యూని కానీ ఆ ఫలాలు కానీ అందిపుచ్చుకోవడానికి ఒక నాంది పలికింది ఈ యొక్క లాంచ్ అని మనం చెప్పుకోవచ్చు అండి. మల్లికార్జునరావు గారు, ప్రపంచ స్పేస్ బిజినెస్లో మన దేశ ప్రతిష్టను పెంచడానికి ఈరోజు స్కైరూట్ నిర్మించినటువంటి ఈ విక్రమ్-1 ప్రయోగం ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది ఒక పెద్ద ముందుగా చెప్పొచ్చండి. మనం ఇవాళ ప్రపంచంలో మనము ప్రైవేట్ రంగంలో ప్రవేశించినటువంటి 3వ దేశంగా మన దేశం వచ్చేసింది. అవర్స్ ఇస్ ద 3rd కంట్రీ ఆఫ్టర్ ది యుఎస్ అండ్ చైనా. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్. అంతేకాదు ఇవాళ ప్రయోగాన్ని ఉదయం చూసినప్పుడు చాలా ఆనందంగా, ఆశ్చర్యకరంగా కూడా ఉంది. అక్కడ వాళ్ళు స్పీచెస్ ఇవ్వడం కానీ, మాట్లాడడం కానీ, దాని ట్రాకింగ్ చెప్పడం కానీ చూస్తుంటే చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్. ఇస్రో ఎలాగైతే ఇంతకుముందు ఉన్నట్టు వాళ్ళు చెప్పేవాళ్ళు వాటి వివరాలను మనకి అంతే చక్కగా, అంతే కాన్ఫిడెంట్గా, ఇబ్బంది లేకుండా రకంగా నడిపారు మనకి. అంటే ఒక రకంగా ఇస్రో ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి మనకి ఎక్కడ కూడా తేడా కనపడట్లేదు, అంత కాన్ఫిడెన్స్ కనపడుతుంది మనకి. మధ్యలో చిన్న హికప్ వచ్చింది,
ఒక 10 నిమిషాలు పోగంట సేపు దాన్ని ఆపాల్సి వచ్చింది. అప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు మాట్లాడారు, చాలా కాన్ఫిడెంట్గా డీల్ చేశారు వాళ్ళు. అసలు ఈ ప్రయోగము విజయవంతము కాదనే ఆలోచన ఎక్కడ కూడా మనకు కనపడలేదు, బయట కానీ ఇక్కడ కానీ. కాబట్టి ఇది మనకి ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని అందిస్తుంది. ఆ సందేశం ఏంటంటే భారతదేశం కూడా తిరిగి మళ్ళీ ప్రైవేట్ రంగంలో ఆఫర్స్ని ఇస్తుంది అనే విషయాన్ని. ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు మనము ప్రపంచ మార్కెటింగ్ గమనిస్తే సుమారుగా $600 బిలియన్ వ్యాపారం జరుగుతుందండి ఒక దశాబ్దంలోనే. అంటే రాబోయేటువంటి ఒక 10 ఏళ్లలోనే అది $1 ట్రిలియన్ చేరుతుంది అనేటువంటిది మనకి బలంగా వినపడుతుంది. అంత బలమైన మార్కెట్ ఇది. ఈ బలమైన మార్కెట్లో చిన్న ఉపగ్రహాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఆ చిన్న చిన్న ఉపగ్రహాలని ఇప్పుడు దాకా భారతదేశం పంపించాలి అంటే ఎక్కువ గ్రూప్ సమావేశాలు తీసుకొని ఒక దాదాపు 20-30 మనం చూసే ఒకప్పుడు 108 ఉపగ్రహాలు పంపించాము మనం. అంత సంఖ్యను తీసుకొని మాత్రమే మనం పంపించగలుగుతాం. వెంటనే పంపించడం అనేది ఇప్పుడు దాకా మనం చేసే వాటిలో కష్టం. ఇప్పుడు ప్రధానంగా ఈ స్కై రూట్ చేసే పని ఏంటంటే చిన్న ఉపగ్రహాలని, అదిగా 350 కిలోగ్రాముల బరువు ఉపగ్రహాలని, ఆ 450 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రేడియస్లో ఉన్నటువంటి వాటిని ఇది ప్రవేశపెడుతుంది. కాబట్టి దీనికి బాగా మార్కెట్ పెరుగుతుంది. పెరగబోయే మార్కెట్ దీనికే ఉంది. అనేక విశ్వవిద్యాలయాలు కానీ, లేకపోతే ఇతరపరమైన ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఇతరపరమైన సంస్థలు కానీ ఆ చిన్న చిన్న ఉపగ్రహాలు కక్షలో ప్రవేశపెడతానికి ముందుకు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆ మార్కెట్లోకి మనం ఇప్పుడు వెళ్ళగలుగుతాం. ఆ వెళ్ళడానికి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ కావాలి, ఒక ధైర్యం కుదరాలి వాళ్ళకి. ఆ ధైర్యాన్ని అందించింది ఖచ్చితంగా అనుమానాస్పద రహితంగా ఈ స్కై రూట్ యొక్క విక్రమ్ 1 ప్రయోగం. ఖచ్చితంగా ఇది ఒక ముందడుగు. అంటే ఇది ఒకటే సరిపోతుందని అన్నాను కానీ ఇందాక 2008లో ప్రారంభమై 22 నాటికి అది మనకి ఇంతకుముందు విక్రమ్ S ప్రయోగం జరిగింది. అదొక టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ జరిగింది. ఆ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ తర్వాత ఇది మొట్టమొదటిది ప్రయోగపూర్వకంగా కనిపించినటువంటిది. ఒక 6 ఉపగ్రహాలని కక్షలు ప్రవేశపెట్టింది విజయవంతంగా. కాబట్టి మొట్టమొదటి అడుగని చెప్పొచ్చు మనం, బలమైన అడుగని చెప్పొచ్చు మనం. ఇస్రో యొక్క కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో దాన్ని సరిపోయే విధంగా ఇది కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ముందడిగాను, గొప్ప విజయమేను. రాబోయే రోజుల్లో మనకి రకరకాల ఆర్డర్లు కూడా రావడానికి పెద్ద అవకాశాన్ని ఇది ఇస్తుందండి. రైట్ సార్. రఘునందన్ రావు గారు, ఇస్రో ఇకపై చంద్రయాన్, గగన్యాన్, మంగళయాన్ ఇలాంటి పెద్ద పెద్ద అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెడితే చిన్న వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాలను ఇలాంటి ప్రైవేట్ సంస్థలు చూసుకోవడానికి మరి ఇది ఉపకరించే అవకాశం ఉందా? ఇప్పుడు మల్లికార్జునరావు గారు చెప్పినట్టు. అవునండి, ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, అమెరికాలో కూడా అంటే ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఇదేమైనా ప్రైవేటీకరణ జరుగుతుందా అని రకరకాల వాదనలు తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఒకసారి మనము అమెరికాలో ఏం జరిగిందని చూసినట్లయితే ఇప్పుడు అమెరికాలో 2011 కల్లా అన్ని స్పేస్ షటిల్స్ అంటే వారి అంతరిక్ష ప్రయాణం చేసుకోవడానికి కావాల్సిన వాహనోకలన్నింటినీ కూడా వారు రిటైర్ చేయడం జరిగిందండి. సో సుమారుగా 2020 వరకు వారు పూర్తిగా రష్యా మీద ఆధారపడి ఉన్నారు అమెరికన్స్. అయితే ఆ కాలంలో ఏం చేశారు అంటే పెద్ద ఎత్తున అక్కడ అమెరికన్ కంపెనీస్ని వారు ఎంకరేజ్ చేస్తే ఇవాళ మనం ఏం చూస్తున్నాము అంటే అక్కడ ఎలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ అంటే ఈరోజు పరిస్థితి ఏంటంటేనండి, అంతరిక్షంలోకి నాసా కనుక ఏదైనా ఉపగ్రహాలు పంపించుకోవాలన్నా లేకపోతే మానవ సహిత మిషన్స్ చేయాలనుకున్నా అదంతా కూడా ఈ స్పేస్ ఎక్స్ సంబంధించిన లాంచ్ వెహికల్స్తోనే వారు చేరుతున్న పరిస్థితి ఉన్నది. సో మీరు అన్నట్టుగా అప్పుడు ఏం చేస్తుంది నాసా, ఏం చేస్తుంది అంటే వారు సీరియస్ మిషన్స్ మీద, రీసెర్చ్ మిషన్స్ మీద వారు ఫోకస్ చేస్తే లాంచ్లన్నీ కూడా నాసా ఈ యొక్క స్పేస్ ఎక్స్ టేకప్ చేస్తుంది, బ్లూ ఆరిజిన్ టేకప్ చేస్తుంది, మిగతా కంపెనీస్ బోయింగ్ సంబంధించిన కంపెనీస్ వాళ్ళు చేస్తున్నారు. సో అదేవిధంగా మన భారతదేశంలో కూడా ఈరోజు ఈ సక్సెస్ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే రానున్న రోజుల్లో మీరు అన్నట్టుగా ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ మీద పెద్దగా ఫోకస్ చేసి సుదూరంతరిక్షంలో ఉన్న కొత్త కొత్త మజిలీని ఎలా అధిగమించాలనే ఆలోచనలు చేసుకుంటూ వారు చేస్తే ఇప్పుడు ఈ యొక్క చిన్న కంపెనీస్ ఏవైతే స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇటు మన దేశానికి కావాల్సిన ఉపగ్రహాలను లాంచ్ చేయడమే కాకుండా మనకి ఎంతో వాణిజ్యాన్ని చేకూర్చే కార్యక్రమాన్ని, ఎందుకంటే విశ్వవ్యాప్తంగా ఈ చాలా డిమాండ్ పెరిగిపోయిందండి ఈ స్మాల్ శాటిలైట్స్ కొరకు. అయితే దానికోసం స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కూడా కావాలి. సో దీనికి అదునుగానే మన భారత ప్రభుత్వం కూడా ఏం చేసింది అంటే 2020లో ఒక స్పేస్ పాలసీ తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒకవైపు ఇక్కడ మనకి శ్రీహరికోటలో పిఎస్ఎల్వి జిఎస్ఎల్ మిషన్స్ జరుగుతాయి, సీరియస్ గగన్యాన్ లాంటి సీరియస్ మిషన్స్ మీద పని జరుగుతున్నప్పుడు ఈ చిన్న ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో వీరి కోసము ఇక్కడ తమిళనాడులో కులశేఖరపట్నం అని చెప్పేసి అక్కడ ఒక స్పేస్ పోర్ట్ రాబోతా ఉందన్నమాట అండి. దానికి సంబంధించిన భూమి పూజ కూడా ఒక సంవత్సరంన్నర క్రితం ప్రధానమంత్రి గారు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ శ్రీహరికోట నుంచి మనకి సీరియస్ లాంచెస్, పెద్ద పెద్ద మిషన్స్ లాంచ్ అయితే ఈ స్మాల్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ స్కై రూట్ కంపెనీ అయితేనేమి లేదా అగ్నికుల్ అనే కంపెనీ ఉంది, వాళ్ళకి సంబంధించిన అగ్నిబాన్ అంటే ఏ విధంగా అయితే విక్రమ్ 1 ఉన్నదో ఈ స్కై రూట్కి అగ్నిబాన్ అని చెప్పేసి అగ్నికుల్ కంపెనీ ఉన్నది. అగ్నికుల్ పూర్తిగా ఐఐటి మద్రాస్ నుంచి ఏర్పడి
వస్తున్న సంస్థ. అయితే అదేవిధంగా ఎస్ఎస్ఎల్వి ఇస్రోకి కూడా సంబంధించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉందండి. సో ఈ వెహికల్స్ అన్నీ కూడా వారు రెగ్యులర్గా లాంచెస్ చేసుకోవడానికి మీకు ఈ తూటుకుడి డిస్టిక్ కులశేఖరపట్నంలో సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ ఒక మాట చెప్పాల్సింది ఏంటంటేనంటే, ఒకప్పుడు ఉపగ్రహాలు చాలా పెద్దగా ఉండేవి. ఒక 400 కిలోల బరువున్న ఉపగ్రహం చేసే పనిని ఇప్పుడు కేవలం 4 కిలోల ఉన్న బరువున్న ఉపగ్రహాలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి రాకెట్లు ఈ 4 కిలోల రాకెట్ని తీసుకెళ్ళడానికి మీకు రాకెట్ల సైజు కూడా పెద్దగా ఉండనక్కర్లేదు. అంటే ఇప్పుడు మీరు పిఎస్ఎల్వి తీసుకుంటే 3,20,000 కిలోల బరువు ఉంటుందండి. అదే జిఎస్ఎల్వి మార్క్ 2 తీసుకుంటే 4,20,000 కిలోలు. ఇలా ఎక్కువ కిలోలు ఉంటుంది అండ్ ఎక్కువ సమయం కూడా పడుతుంది వాడిని అసెంబ్లీ చేయడం. కానీ ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇన్వాల్వ్ అవుతారు. అదే ఈ స్మాల్ శాటిలైట్ వెహికల్స్తో ఏంటంటే చాలా తక్కువ సమయంలో తక్కువ వ్యవధిలో తొందరగా తయారు చేసుకోవచ్చు అండ్ లాంచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మల్లికార్జునరావు గారు, శాటిలైట్లను కక్షలోకి పంపే విషయంలో స్కై రూట్ తనను తానే ఒక క్యాబ్ సర్వీస్గా కూడా అభివర్ణించుకున్న పరిస్థితి. అయితే మరి చిన్న ఉపగ్రహాల మార్కెట్లో ఈ ఆన్ డిమాండ్ ప్రయోగాలు ఎలాంటి మార్పులు తెస్తాయంటారు? క్యాబ్ సర్వీసెస్ ఇవాళ మనం చూస్తున్నామండి. మనం అటు ఉబెర్, ఓలా కానీ లేకపోతే ర్యాపిడో కానీ ఇటువంటి మనం చూస్తున్నాం. మనకి వెంటనే అందుబాటులో రావడం అనేది. కాబట్టి వాళ్ళ యొక్క స్కై రూట్ ఆ యువ శాస్త్రవేత్తల యొక్క ధైర్యాన్ని, విశ్వాసాన్ని తెలియజేస్తుందండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ చిన్న ఉపగ్రహాలు, ఇందాక మీకు నేను చెప్పినట్లుగా ఈ చిన్న ఉపగ్రహాలు కనుక మనకు వెంటనే కావాలి అంటే వీళ్ళు వెంటనే ఇవ్వగలుగుతారు అనమాట. ఇందాక చెప్పినట్టుగా మీకు నేను ఈ పెద్ద ఉపగ్రహాలు కనుక అయ్యే పని అయితే ఎక్కువ కావాలి కాబట్టి ఒకేసారి సమయం పడుతుంది. ఇప్పుడు అట్లా అక్కర్లేదు, ఆన్ డిమాండ్. మేము ఫోన్ చేయగానే కనుక మన ఇంటి ముందుకు ర్యాపిడ్ వాళ్ళు పంపించినట్లుగా రేపొద్దున వాళ్ళు కనుక ఒక ఆర్డర్ పెట్టారనుకోండి, ఒక విదేశీయులు లేకపోతే మన దేశంలో ఒక ఆర్డర్ పెట్టారనుకోండి, వెంటనే దానికి సరిపోయేటువంటి ఈ చిన్న రాకెట్లు కాబట్టి వెంటనే తయారు చేస్తారు. ఆ తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే ముందు సమయం ఆదా అవుతుంది, రెండోది ఏమవుతుందంటే ఖర్చు బాగా తగ్గుతుంది. ఇప్పటికే భారతదేశానికి మంచి పేరుంది, చాలా తక్కువ ఖర్చుతోటి మనం చాలా కాన్ఫిడెంట్గా ఎక్కువ సక్సెస్ రేట్ తోటి మనం పంపిస్తున్నాం. కాబట్టి అట్లాగే ఇది కూడా చేయగలుగుతుంది. కాబట్టి ఇతరపరమైనటువంటి అంశాలు కూడా మార్కెట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇటువంటి ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు, విశ్వవిద్యాలయం మనం చెప్పుకున్నాం, అటువంటివి ఇప్పటికే ముందుకు వస్తాయి. ముందు రావడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువ అవకాశాలు పెరిగేటప్పుడు వీళ్ళు వెంటనే ఉత్పత్తిగా తయారు చేయగలిగితే నిజంగానే వాళ్ళు చెప్పుకున్నట్టుగానే వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక క్యాబ్ సర్వీస్ లాగానే ఇవ్వగలుగుతారండి. ఇవ్వగలడానికి ఒక మంచి అవకాశం ఉంది. దానికి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అది ఒక మంచి పదాన్ని వాళ్ళు వాడారండి. ప్రజలకు అర్థం కావడం కోసం వాడిన పదం అది చాలా బాగా వాడారు, చాలా కాన్ఫిడెంట్గా వాడారు. అది జరుగుతుందని, జరగాలని కోరుకుందామండి. ఇంకోటి సార్, ఇక్కడ ఈ స్కై రూట్ ఇవాళ ప్రయోగించినటువంటి విక్రమ్-1 సామర్థ్యం ఎంతవరకు ఛేదించింది అనుకోవచ్చింది? ఇందులో మనకి 4 స్టేజెస్ ఉన్నాయండి. ఈ 4 స్టేజెస్లో ఈసారి వాళ్ళు చేసిన పని ఏంటంటే న్యూ టెక్నాలజీ వాడారు, 3 డైమెన్షనల్ టెక్నాలజీని వాడారు. వాడటం ద్వారా ఏం చేశారంటే దాన్ని కంపాక్ట్గా తయారు చేయడం చాలా తేలిగ్గా తయారు చేశారు. ఇందులో విడిభాగాలు చాలా ఎక్కువ ఉండేవి. ఆ విడిభాగాలు అంత ఎక్కువ అవసరం లేకుండా తక్కువ భాగాలతో మరి కలిపేసే విధంగా పట్టుకొచ్చారండి. తద్వారా ఒక అద్భుతం విజయం సాధించారు. ఈ మొదటి 3 స్టేజెస్లో మనకి సాలిడ్ ప్రొపలెంట్ ఉంటుంది, 4వ స్టేజ్లో లిక్విడ్ ప్రొపలెంట్ ఉంటుంది. ఆ లిక్విడ్ ప్రొపలెంట్ని తిరిగి మళ్ళీ ఇంతకుముందు మనం ఏదైతే వాడుతున్నామో మనకి ఇస్రో ప్రోగ్రామ్స్లో ఈ హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబెటాడియన్ని దానే వాడుతున్నారు. అంతేకాకుండా దాని తెలియని ఆక్సిడైజర్ని ఇటువంటి వాటిని చాలా అద్భుతంగా వాళ్ళు విజయవంతంగా వాళ్ళు చూపించారండి. కాబట్టి ఈ టెక్నాలజీ తోటి ఏమైపోయిందనంటే ఇంకా తక్కువ ఖర్చుతోటి వాళ్ళు ప్రయోగించగలిగారండి. ఒక గొప్ప మార్పు ఇది కనబడుతుంది. రఘునందన్ కుమార్ గారు, ఈ ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్ల సగటు వయసు ఒకసారి మనం చూస్తే కేవలం 28 ఏళ్లు మాత్రమే. భారత యువతలోని ఈ ఎంటర్‌ప్రెన్యూర్ స్పిరిట్ను మీరు ఎలా చూస్తున్నారు? అవునండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఇవాళ మనం చూస్తే అంతరిక్ష శాస్త్రవేత్తలు అంటే చాలా తలపండిన వారు అలా అంతా కనబడతారు. సో ఇవాళ మనం లాంచ్ వెనకాల చూసినప్పుడు ఆ వీడియోలో అంతా యువకులే కనిపిస్తున్నారు. అయితే ఇదంతా ఒక అంశం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటేనండి, మీరు కనుక చైనాని తీసుకున్నట్లయితే పోయిన సంవత్సరం వాళ్ళు సుమారుగా 96 లాంచులు చేశారండి. అదేవిధంగా అంతకుముందు 60 లాంచులు చేశారు ఒకే సంవత్సరంలో. ఈ సంవత్సరం వాళ్ళు 140 లాంచులు చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇన్ని లాంచులు చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర అండ్ ఎలా చేస్తున్నారని మనం ఆలోచిస్తే అక్కడ ఎన్నో ప్రైవేట్ కంపెనీస్ని చైనా ఎంకరేజ్ చేస్తూ ఉన్నదండి. అదేవిధంగా మనము ఎలాన్ మస్క్కి సంబంధించిన కంపెనీ తీసుకుంటే ప్రతి సంవత్సరం కనీసం ఒక 60 లాంచ్లు చేస్తూ ఉన్నారు. కానీ మనం చూసినట్లయితే ఇప్పటిదాకా మనకు ఈ సంవత్సరంలో జూలై వరకు వచ్చినా కూడా ఒకటే లాంచ్ మనము జరిగిన పరిస్థితి ఉంది. సో ఈ సంఖ్య కనుక మరి పెరగాలంటే ఇప్పుడు చైనా ఏం చేస్తున్నారు, 140 లాంచులు వాళ్ళు చేసే టార్గెట్ పెట్టుకున్నారు. అక్కడ ఎలా చేయగలుగుతున్నారంటే వాళ్ళ ప్రైవేట్ కంపెనీస్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లనే జరుగుతూ ఉన్నదండి. సో
డెఫినెట్గా అంటే అంత బిజినెస్ ఉంది కాబట్టి అన్ని లాంచ్లు చేస్తున్నారు కదా, మరి అంత వాణిజ్యం మనం మిస్ అవుతున్నాం కదా. అదే కాకుండా ఆ మధ్య ఏం జరిగిందంటే అండి, మన ఇండియన్ లాంచ్ వెహికల్స్లో మనకి స్పేస్ దొరకకపోవడం వల్ల చాలా కంపెనీస్ అటు ఎలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీకి వెళ్ళి మన ఉపగ్రహాన్ని వాళ్ళు రాకెట్స్తో లాంచ్ చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇటు మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. మన దేశీయ అవసరాలు తీర్చుకోవడానికే మనకి ఒక 50 శాటిలైట్, అంటే ఇప్పుడు 58 సుమారుగా శాటిలైట్స్ ఉన్నాయి. అవి కాస్త ఇంకో డబల్గా పెంచాలని చెప్పి 2018లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకున్నదండి. అయితే ఇంకా 50 శాటిలైట్స్ లాంచ్ చేయాలంటే సంవత్సరానికి 12 లాంచ్ చేసినా కూడా మనకి 3-4 సంవత్సరాలు పడుతుంది. సో అంత సమయం వరకు మన దేశీయ అవసరాలు తీర్చడానికి ఉన్న ఉపగ్రహాలు లాంచ్ చేయడానికి అంత సమయం పడితే చాలా కష్టం. కాబట్టి ఇలా ప్రైవేట్ కంపెనీస్ అండ్ ఇప్పుడు ఉపగ్రహాలు కూడా చాలా మినియేచరైజ్ అయినాయి. సో ఇట్లాంటి స్కై రూట్ లాంటి కంపెనీస్ కనుక వచ్చినట్లయితే మనకి వాళ్ళకే కేటాయించిన సపరేట్ కులశేఖరపట్నంలో ఉన్న ఈ లాంచ్ స్టేషన్ ద్వారా వాళ్ళ ఉపగ్రహాన్ని వారు పంపించే అవకాశం ఉంటుంది, దేశానికి ఎంతో సేవ చేసే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. సో ఖచ్చితంగా ఇవాళ ఈ లాంచ్ నుంచి మాత్రం యువతలు మాత్రం చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అండ్ ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న పేరెంట్స్కి నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నానండి. మీ ఇంట్లో ఉన్న విద్యార్థులను రేపటి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దండి. ఎందుకంటే మన దేశానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు అవసరం ఉన్నది. సో వాళ్ళని మనము ఎంకరేజ్ చేసినట్లయితే డెఫినెట్గా రేపటి వారు యుమగాలు అవుతారు. అండ్ ఇలా ఇస్రో శాస్త్రవేత్తల్లాగా లేదా స్కై రూట్ కంపెనీస్ లాంటి ఎన్నో కంపెనీస్ని వాళ్ళు ఏర్పరిచి దేశానికి ఎంతో వాణిజ్యాన్ని సంపాదించడమే కాకుండా దేశ సేవల్లో కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారని నేను నమ్ముతున్నానండి. ఇక్కడ మీరు చెప్పినట్టు ఆ యువకుల స్పిరిట్తో పాటు దేశం సపోర్ట్ కూడా చాలా అవసరం చెప్తున్నారు. ఇక్కడ స్కై రూట్ వ్యవస్థాపకులు కూడా అదే మాట చెప్పారు. ఇతర దేశాల్లో అయితే వీటికి ఒక ప్రైవేట్ సంస్థ ఇలాంటి స్టార్టప్ సంస్థకి అవకాశం ఇవ్వడం చాలా తక్కువ, కానీ ఇక్కడ ఎలాంటి జాప్యం జరగకుండా త్వరగా అనుమతులు ఇచ్చారని చెప్తున్నారు. సో మన సపోర్ట్ ఎలా ఉందనుకోవచ్చు? అంటే ఇప్పుడు చూడండి, వాస్తవానికి చూసినట్లయితే సపోర్ట్ అంటే ఇస్రో ఏం చెప్తుందంటే ఎవరైనా ఔత్సాహికులు కనుక ముందుకు వచ్చినట్లయితే, అంటే ఆ మాటకు వస్తే మీరు ఎలాన్ మస్క్ అంటే నేను ప్రతిసారి ఎలాన్ మస్క్ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు ఏమైందంటే అమెరికా నుంచి ఏ లాంచ్లు జరిగినా కూడా ఎలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ చేస్తూ ఉంది. ఒకవైపు నాసానేమో సైలెంట్గా ప్రశాంతంగా ఉండి వాళ్ళు రీసెర్చ్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో ఎలాన్ మస్క్ కూడా ఎప్పుడు స్టార్ట్ చేశాడు ఆ స్పేస్ ఎక్స్ కంపెనీ అంటే తన ఏజ్ 30 సంవత్సరాలు ఉన్న సమయంలోనే చేశాడు. సో డెఫినెట్గా యువతలతోనే చాలా విషయాలు జరుగుతుందనేది మనకు ఇందులో ఏర్పడుతుంది. అయితే సహకారం వరకు వచ్చినట్లయితే ఒక్కసారి ఎలాన్ మస్క్ చూస్తేనండి, వారు ఇప్పుడు ఫాల్కాన్ లాంచ్ వెహికల్ అనేది చాలా పవర్ఫుల్, అంటే అన్ని మిషన్స్కి చాలా పునాది రాయి అని చెప్పుకోవచ్చు ఫాల్కాన్. అయితే అతను 3 లాంచులు చేసిన, అంటే మొదటి 3 లాంచులు వరుసగా ఫెయిల్యూర్ అయినాయండి. ఏ లెవెల్లో ఫెయిల్యూర్ అయినాయంటే మొత్తం బ్యాంక్రప్సీ అనమాట. అంటే 4వ లాంచ్ కనుక ఫెయిల్ అయిపోతే మొత్తాన్ని స్పేసెస్ కంపెనీనే మూసేసే పరిస్థితి వాళ్ళకు వచ్చిన పరిస్థితి. సో ఈ యువతలు ఇవన్నీ విషయాన్ని తట్టుకునే శక్తులు ఉన్నాయనేది మనకు ఇలా ఏర్పడుతుంది. అయితే చందాన వీరు ఇవాళ ఫౌండర్స్ వారు చెప్తున్నట్టు ఖచ్చితంగా ఇస్రో తన ఫెసిలిటీస్ని అంటే ఏమాత్రం రెస్ట్రిక్షన్ చేయకుండా చాలా త్వరగానే వారికి సహకారం ఇచ్చారు. కాకపోతే వీళ్ళకి బడ్జెట్, అంటే నేను ఒకటే మీ ద్వారా కోరుతున్నానండి ఇవాళ, ఇప్పుడు మనము మన ఇస్రో బడ్జెట్ కానీ మన ప్రైవేట్ సంస్థలకి మనం ఇస్తున్న ఎంకరేజ్మెంట్ కానీ చాలా తక్కువ ఉంది. ఆ మాటకు వస్తే అసలు ఈ స్కై రూట్కి గవర్నమెంట్ తరఫు నుంచి ఫండింగ్ ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు అయితే. అదే ఎలాన్ మస్క్కి తొలినాల్లోనే 60 కోట్ల బిజినెస్ని నాసా ఇచ్చింది. ఇంకా మనం చెప్పాలంటేనండి, ఇప్పుడు అమెరికాతో మన దేశం మనం పోల్చుకొని మనం చూసినట్లయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను 2018లో మన భారత ప్రభుత్వం మన ఉపగ్రహాల సంఖ్యను పెంచాలనుకుంది. అయితే దానికోసం 30 పిఎస్ఎల్వీలు 10 జిఎస్ఎల్ని శాంక్షన్ చేసిందండి. దానికి ఇచ్చిన బడ్జెట్ ఎంతో తెలుసా? 10,500 కోట్లు. వెరస్ నాసా సూర్యుడి మీద పరిశోధన చేయడానికి ఒక్క మిషన్కి 11,000 కోట్లని వెచ్చించింది. అంటే వాళ్ళు ఒక్క మిషన్కి 11,000 కోట్లు పెడితే మన దేశీయ అవసరాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మనం డెఫినెట్గా బడ్జెటరీ శాంక్షన్ పెరగాలి. సో దానివల్ల చాలా ఉత్సాహం యువతకు వస్తుందని చెప్పుకో. రైట్. మల్లికార్జునరావు గారు, ఇండియన్ స్పేస్ పాలసీ 2023 అలానే ఐఎన్ స్పేస్ వంటి సంస్థలు ప్రైవేట్ స్టార్టప్లకు ఇస్రో సౌకర్యాలను కల్పించడంలో పోషిస్తున్న పాత్ర గురించి కొంచెం చెప్తారా? ముఖ్యమైన ప్రశ్న అండి ఇది. ఇండియన్ స్పేస్ పాలసీ 2023 చాలా అద్భుతమైన అంశాలను ప్రస్తావించింది. అందులో ఇప్పుడు మనకు కావాల్సిన విషయం ఏంటంటే ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడం. ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడంలో చాలా బలమైన పాత్రను పోషించబోతోంది ఇండియన్ స్పేస్ పాలసీ 2023. అయితే దానికి సరిపోయే విధంగా మనకు ఒక ఆర్గనైజేషన్ కావాలి. ఆర్గనైజేషనే ఇన్ స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ ఇది. కాబట్టి మన స్పేస్కు సంబంధించినటువంటి వాటిని ప్రమోట్ చేయడానికి, ప్రైవేటు భాగస్వామ్యాన్ని కలపడానికి, వాళ్ళకి కొన్ని ఏదైనా ఫెసిలిటీస్ కలెక్ట్ చేయడానికి ఇది ఒక ఆథరైజేషన్ సెంటర్ లాగా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకి సింగిల్ విండో ఫెసిలిటేషన్ సెంటర్ లాగా అనొచ్చు మనం.
కాబట్టి ఇందాక వారు చెప్పినట్లుగా ప్రభుత్వం సహకారం ఇవ్వాలంటున్నారు కాబట్టి అందులో ఇది మొట్టమొదటి ముందడుగండి, చాలా ముందడుగు కూడా అది. దీని ప్రకారం ఏం జరుగుతుందంటే అండి, రేపు పొద్దున ఇన్స్పేస్ అనేటువంటిది ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకోవడం కోసం కావాల్సిన అన్ని రకాలైన ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకి వాళ్ళకి ఆర్డర్స్ రావాలి, ఈ ఆర్డర్స్ని ఇవ్వడంలో ఇది మధ్య పాత్ర వహిస్తుంది. అంతేకాదు ఇప్పుడు చూడండి, వాళ్ళ స్కై రూటే ఉంది, ఇంకోటి ఉంది, వాళ్ళు అన్ని రకాల ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టం. ఇందాక వారు 2 సార్లు ప్రస్తావించారు, కులశేఖరపట్నం రేపు పొద్దున ఈ చిన్న ఉపగ్రహాలను ఉపయోగించడానికి సెంటర్ తయారు చేస్తుంది. ఎవరు తయారు చేస్తున్నారు? భారత ప్రభుత్వం అండి, లేదా ఇస్రో అనండి. కానీ దాన్ని వీళ్ళకి అందజేస్తారు. కాబట్టి అటువంటి ఫెసిలిటీస్ ఇచ్చేటప్పుడు ఇన్స్పేస్ పనిచేస్తుంది అనమాట. కానీ ఇన్స్పేస్ అనేటువంటిది చేసే పని ఏంటంటే ఒక రకంగా అటు పరిశ్రమలకి, ఇటు స్టార్టప్స్కి, ఇటు ఇస్రోకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుంది. ఆ ఫెసిలిటీస్ అనేవి వీటికి అందజేస్తుంది అనమాట. ఇవాళ జరిగిన ప్రయోగం జరిగింది ఏది మన షార్ల్ కేంద్రంలో. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మరి ప్రభుత్వం ఇది చేసుకోలేదు కాబట్టి అవన్నీ అందజేయడానికి వీలుగా ఇన్స్పేస్ క్రియేట్ చేయబడింది. స్పేస్ పాలసీ 2023 ప్రత్యేకంగా ఈ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని నొక్కి వక్కాణిస్తోంది. ఇది మనకు ముందంజగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. రఘునందన్ కుమార్ గారు, స్కై రూట్ విజయం ఒక్క తెలుగు స్టేట్స్ కూడా చాలా ప్రత్యేకమైంది. హైదరాబాద్ నుంచి విశ్వాంతరాలకు చేరినటువంటి ఈ ఘనత ఇక్కడ ఎలాంటి పాజిటివ్ వాతావరణాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది? అవునండి, ఒకటి ఈరోజు మన ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న యువత వారు చాలా సంతోషపడాల్సిన విషయం అండి. అయితే ఒక విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మన 2 రాష్ట్రాల్లో ఉన్న మనకి ఎంత అద్భుతమైన అవకాశాలు ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నట్లయితే మన ఆదిబట్లలో ఇవాళైతే మనం స్కై రూట్ అక్కడ తయారైంది, పూర్తిగా నిర్మించాం, దాన్ని ప్రయోగం చేసామని చెప్పుకుంటున్నాం శ్రీహరికోట నుంచి. అయితే ఈ హైదరాబాద్లో ఒక యుద్ధం తీసుకుంటే యుద్ధ విమానాలు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయండి. అట్లాంటి యుద్ధ విమానాలకు సంబంధించిన F-16 లాంటి యుద్ధ విమానాలకు సంబంధించిన వింగ్స్ మన హైదరాబాద్లో తయారవుతా ఉన్నాయండి. ఇక్కడ చాలా కంపెనీస్ అంటే గతంలో కూడా ఎన్నోసార్లు ఇస్రోకి ప్రైవేట్ సంస్థలు ఎన్నో వారు సహకారం అందించిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు మనకి ఆంధ్రప్రదేశ్లో ఏముందంటే మనకి మంచి తీర కోస్ట్ ఉన్నది. ఆ కోస్ట్లో మనకి భారతదేశానికి సంబంధించిన ఏకైక ఒక ప్రయోగ వేదిక కూడా మనకు ఉన్నది శ్రీహరికోటలో. అయితే మనందరికీ చంద్రబాబు నాయుడు గారు తెలుసండి, అంటే హైదరాబాద్ మీరు అంటే ఇవాళ ఒక డిస్కషన్ ఒకవైపు సంతోషకరంగా ఉన్నప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని వాదనలు కూడా తీసుకొస్తున్నారు. అయితే వారు చెప్పే విషయం ఏంటంటే అండి, సో చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాద్కి మీరు చూశారు ఏ స్థాయిలో ఐటీ రంగంలో ఏ లెవెల్లో దాన్ని తీసుకెళ్లారు. ఈ రోజు వేలాది కోట్లు మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితులు ఉన్నాం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే, సోమనాథ్ గారిని వారు అడ్వైజర్గా తీసుకొని అక్కడ ఈ శ్రీహరికోట చుట్టూన వారు ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు. ఎకోసిస్టమ్ అంటే ఎట్లా అంటే, ఒకవేళ ఒక ప్రైవేట్ కంపెనీ ఒక శాటిలైట్ లాంచ్ చేయాలనుకోండి, వారికి సంబంధించిన ఆ శాటిలైట్ లాంచ్ చేయాలనుకుంటే వారికి కావాల్సిన శాటిలైట్ని శ్రీహరికోట దగ్గరనే తయారు చేస్తారు. ఆ శాటిలైట్ని అంతరిక్షంలో తీసుకెళ్లే రాకెట్ కూడా శ్రీహరికోట చుట్టుపక్కలనే తయారవుతుంది. ఇలా ఒక కంపెనీ జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి వాళ్ళు బడ్జెట్ ఇచ్చినట్లయితే వాళ్ళకి సంబంధించిన ఉపగ్రహాన్ని మన దగ్గర నుంచి పంపించారు. అంటే ఈ రకంగా వాణిజ్యాన్ని పెంచుకోవడానికి నాయుడు గారు ప్రయోగాలు చేస్తున్నారు. డెఫినెట్గా ఒక రోజు ఎలా వస్తుందంటే అండి, వేల కోట్ల రూపాయలు ఈ మన 2 తెలుగు రాష్ట్రాలు మన దేశానికి అందించే అవకాశం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో యువతని ఈ అవకాశానికి 2 తెలుగు రాష్ట్రాల యువత దీన్ని అందిపుచ్చుకోవాలి. రైట్ సార్, రైట్. మల్లికార్జునరావు గారు, స్కై రూట్ ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్ల నుంచి దాదాపుగా $60 మిలియన్ పెట్టుబడులు సేకరించింది. మరి ఈ విజయం తర్వాత అది ఇంకెంత జోరు పుంజుకోవచ్చు అంటారు? ఇది ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి మొట్టమొదటి అవకాశం కాబట్టి ఉండే రోజుల్లో పెరుగుతుండే అవకాశాలు. సర్వసాధారణంగా ఈ ఫండింగ్ గురించి చూసేటప్పుడు మనము సిరీస్ ఏ ఫండింగ్, సిరీస్ బి ఫండింగ్, సిరీస్ సి ఫండింగ్ అంటూ విభజించుకుంటారండి. అందులో సిరీస్ ఏ ఫండింగ్లో ఏం చేయాలంటే, ఏ స్టార్టప్ కంపెనీ ఉందో లేదా ఏ ప్రైవేట్ కంపెనీ ఉందో అది సొంతంగా తన నిధుల్ని సమకూర్చుకోవాలి. కొంత అందులో భాగంగానే తిరిగి మళ్ళీ ఇప్పుడు వాడు జరిగిన ప్రయోగంలో వాటి నిధుల్ని వాటే సంపాదించుకోగలిగారు చాలా వరకు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ నమ్మకం కుదిరిన తర్వాత సిరీస్ బి ఫండింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సిరీస్ బి ఫండింగ్లో వాళ్ళు ఉద్యోగాలు పెంచుకోవడానికి లేకపోతే మిగతా వాటికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత సిరీస్ సి ఫండింగ్ వస్తుంది. సిరీస్ సి ఫండింగ్లోనేమో వాళ్ళు లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని ఈ కన్స్ట్రక్షన్స్కి ఇతరమైన రాకెట్లు పెంచుకోవడానికి వీటికి సిరీస్ సి ఫండింగ్ వస్తుందండి. కాబట్టి సిరీస్ ఏ ఫండింగ్ పూర్తయింది, బీసీ ఫండింగ్లోకి వాళ్ళు వెళ్తున్నారండి. ఖచ్చితంగా మంచి అవకాశాలు పెరుగుతాయి. మనం వారికి విజయం చేకూర్చాలని, ఎలానో మస్క్ లాగానో మరొకలాగానో మన సంస్థలు కూడా పెద్ద ఎత్తున విజయం సాధించాలని, మంచి ఉద్యోగాలు అందించాలని కోరుకుందామండి. రైట్. థ్యాంక్ యూ రఘునందన్ కుమార్ గారు, అదేవిధంగా బైర్శెట్టి మల్లికార్జునరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి ప్రతిధ్వని. నమస్కారం.